హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. ఈరోజు నేను వడియాల పులుసు ప్రిపేర్ చేస్తున్నాను. నేను వడియాల పులుసు కోసం వడియాలు, చింతపండు ఇవన్నీ రెడీ చేసుకున్నాను. ఈ వడియాలు మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటాయి, మేబీ కొంతమందికి తెలియకపోవచ్చు. ఈ వడియాలు ఏప్రిల్ మే నెలలో ప్రిపేర్ చేస్తారనమాట. ఇవి మా అత్తగారు ప్రిపేర్ చేశారు. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి కూర వడియాలు, ఒకటి పులుసు వడియాలు అనమాట. కూర వడియాలకేమో కేజీ తీసుకుంటారు తను. పెసరపప్పు కేజీ, బొబ్బరపప్పు కేజీ, ఆనియన్స్ 1/2 కేజీ దాకా వాటిని గుజ్జు పట్టి వేస్తారు. మెంతిపిండి కొంచెము, కొన్ని వెల్లిపాయలు, కారం, పసుపు, ఉప్పు. పెసరపప్పు, బొబ్బరపప్పు నైటే నానబెట్టేస్తారనమాట. మార్నింగ్ ఆనియన్ని తొక్క తీసుకున్న తర్వాత 1/2 కేజీ దాన్ని కూడా మిక్సీలో కొంచెం కచ్చాబచ్చా మిక్సీ బట్టి ఇవన్నీ రోట్లో రుబ్బిస్తారండి తను. కొంతమంది కావాలి అంటే గ్రైండర్లో వేసుకోవచ్చు. తను రోట్లో రుబ్బిచ్చి పెడతారనమాట. ఒక కాటన్ చీర మీద దాన్ని తడి చేసి మంచం మీద వేసి మంచం మీద పెడతారనమాట. ఎవరైనా మామూలుగా మనం చేసుకునే వాళ్ళు గ్లాస్ చొప్పున అన్ని గ్లాస్ తీసుకొని కొంచెం మెంతుపిండి, కొన్ని ఆనియన్స్, మిగతాయి వెల్లిపాయి, కారం, పసుపు, ఉప్పు వేసుకోవచ్చు. పులుసు వడియాలు వచ్చేమో మినపప్పు తీసుకుంటారు. ఇందులో కూర వడియాలు మినపప్పు తీసుకోరు. అవి అంటే అందులో మినపప్పు 1 కేజీ యాడ్ చేస్తారనమాట. మినపప్పు, బొబ్బరపప్పు, పెసరపప్పు, గుమ్మడికాయ గుజ్జు, కొంచెం గుమ్మడికాయ గుజ్జు కూడా దాన్ని కూడా మొత్తం పేస్ట్ బట్టి ఆనియన్స్తో పాటు దాన్ని కూడా పేస్ట్ బట్టి ఆ గుజ్జు కూడా యాడ్ చేస్తారనమాట. రుబ్బేటప్పుడు అది కొంచెం ఇది కొంచెం అన్నీ వేసుకుంటూ వాళ్ళు రుబ్బి వడియాలు ప్రిపేర్ చేస్తారండి. ఎవరైనా మీరు చేసుకోవాలి అనుకుంటే మంచి ఎండల టైంలో చేసుకోవచ్చు అండి. దానికోసం అన్ని అంతంత మోతాదులో కాకపోయినా గ్లాస్ చొప్పున చేసుకుంటే టక్కున మనకు కూరగాయలు ఏమన్నా లేనప్పుడు మనకు ఈజీగా కర్రీ అయిపోతుందండి. ఈరోజు నేను పులుసు పెడుతున్నా కాబట్టి పులుసు వడియాలు తీసుకున్నాను. దానికోసం నేను ఒక మూకిడి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీటెక్కిన తర్వాత మనము జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకుందాము. నెక్స్ట్ మనము ఇవి పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా. అవి వేసేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అవి వేద్దామండి. మీరు కూడా ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే మీరు మేలో చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ పెట్టుకున్నా కదా, నేను పులుసు వడియాలు అవి వేసాను. అవి కొంచెం వేగాలండి. ఆయిల్లో వెళ్తే అసలు అవి వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. వీటిని మనము పప్పులోకి, సాంబార్లోకి కూడా వేయించుకొని వాటికి కూడా మనము ఫ్రై చేసుకొని తినొచ్చు. బాగుంటుంది. పప్పులోకి, సాంబార్లోకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనము కరివేపాకు, పచ్చిమిర్చి వేసేద్దాం. అవి వేగిన తర్వాత ఆనియన్ కూడా వేద్దామండి. ఇది చూసారు కలర్ ఎంత బాగుందో. నెక్స్ట్ ఆనియన్ కూడా వేసి కాసేపు మనం వేయించుదాం. ఇప్పుడు మీకు చూడ్డానికి ఆయిల్ లేనట్లు కనిపిస్తుంది కదా, కానీ ఆయిల్ మొత్తం మళ్ళీ వస్తుందండి లాస్ట్లో. మొత్తం ఆనియన్ మొత్తం వేగిన తర్వాత 1 స్పూన్ మనం పసుపు వేసుకుందాం. నెక్స్ట్ 1 స్పూను సాల్ట్ వేసుకుందాము. పసుపు, సాల్ట్ వేసి మొత్తం ఒకసారి కలిపేసి అవి మొత్తం వేగిన తర్వాత ఒక మూత పెడతాం. మూత పెడితే ఆటోమేటిక్గా కొంచెం అది వాటర్ లాగా వస్తుంది కదా, దానికి మంచిగా ఇంకా వేగిపోతుంది అనమాట. చూసారు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇంకెందుకు లేటు, మీరు కూడా నెక్స్ట్ ఎవరో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఏప్రిల్ మేలో కూడా మీరు ఈ వడియాలు పెట్టేసుకొని చక్కగా కర్రీ, పులుసు రెడీ చేసుకొని తినండి. చూసారా మంచిగా వేగినాయి కదా. నెక్స్ట్ ఇప్పుడు మూత పెడదాము. మూత పెట్టి ఒక 5 మినిట్స్ అవసరం లేదు, 3-4 మినిట్స్ ఉంచుదాము. ఉంచి మళ్ళీ చూసారా, ఇప్పుడు నేను మూత పెట్టి తీసా కదా, మీకు అలా కనిపిస్తుంది డ్రై లాగా. కాసేపటికి అందులో ఉన్న ఆయిల్ అంతా బయటకు వస్తుంది. ఆ వడియాల్లోకి వెళ్ళిపోయి ఉంటుంది ఆయిల్ మొత్తం. అదంతా బయటకు వస్తుంది. నేను మామూలుగా అయినా నేను కొంచెం ఆయిల్ తక్కువే వేస్తాను. అందుకోసం మీకు అలా కూడా కనిపించవచ్చు. చూసారు కదా ఎలా మొత్తం ఆనియన్స్ అయితే ఇప్పుడు వేగిపోయాయి, అయితే మంచిగా వేగాయి. ఇప్పుడు మనం కారం వేయాలి కదండి, కారం వేయలేదు. ఇప్పుడు కారం వేసేద్దాం. సరిపడా కారం వేసేసి మళ్ళీ కాసేపు కలిపేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టేస్తే ఫైనల్గా ఇప్పుడైతే ఆయిల్ ఇంకొచ్చేస్తుంది. మొత్తం వడియాల్లో ఆయిల్ అంతా మనకు బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనం పులుసు రెడీగా పెట్టేసుకొని పులుసు వేసేసుకోవచ్చు. ఇంకొకసారి కలుపుదాం కారం వేసిన తర్వాత. కలిపేసేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేద్దాం. చూసారు కదా ఎంత మంచిగా ఉందో కలర్ఫుల్గా.
మంచిగా అంతా ఫ్రై అయింది కాబట్టి ఒకసారి మూత పెట్టి తీద్దాము. సో ఆలోపు కారం కూడా కొంచెం వేగుతుంది కదా, పచ్చివాసన లేకుండా ఉంటుంది. సో మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టాం, గుజ్జు తీసేసి ఆ పులుసు రెడీ చేసుకుందాం ఆలోపు. సో మొత్తానికి చింతపండు పులుసు కూడా రెడీ తీసేసుకొని ఆ పులుసు పోసేసుకుందాం. మన పులుసు మనకు తినేదాన్ని బట్టి, మనకు ఎంత పులుసు కావాలో దాన్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు దాంతో పోసిన తర్వాత ఇంకో గిన్నె నిండా పోసాను. సో ఆ పులుసు సరిపోతుంది కాబట్టి నేను అక్కడితో ఆపాను. మీకు కావాలంటే ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు. సో పులుసు మొత్తం కలిపేసి సాల్ట్ ఇప్పుడే చెక్ చేసుకోవాలి. సాల్ట్ ఇప్పుడు చెక్ చేసుకున్న తర్వాత నేను కాసేపు మూత పెట్టాను. సో మూత పెట్టి తీసిన తర్వాత కొంచెం బెల్లం యాడ్ చేసుకుందాం. బెల్లం కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎంతో కాదు, కొంచెం. ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. సో అది చూసారు కదా, వడియాలు మంచిగా కుక్ అయిపోయాయి. ఇంకో చూడండి మీరు కూడా ఒకసారి, కుక్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం కొంచెం బెల్లం యాడ్ చేసుకుందాము. సో దీనికి ఒకసారి కలిపేసి బెల్లం వేసేసుకున్నామండి. సో ఇప్పుడు బెల్లం వేసుకుందాము. బెల్లం వేసి కూడా ఒకసారి కలిపేద్దాం. సో ఇందులోకి పులుసులోకి ఒక పొడి ఉంటుందండి, ఆ పొడి వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. సో నేను ఆ పొడి ప్రిపేర్ చేశాను. సో దానికోసం కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర, బియ్యము, వెల్లిపాయలు, ఇవి 3 వేయించిన తర్వాత వెల్లిపాయలు మామూలుగా మిక్సీ పట్టేటప్పుడు వెల్లిపాయలు ఒక 4 రెబ్బలు వేసేసాను. సో దాన్ని మిక్సీ పట్టేసి ఫైనల్గా ఆ పొడి వేసాను. ఆ పొడి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సో దాది ఒక 2 స్పూన్లు నేను ఆ పొడి వేసేసాను. ఆ పొడి వేసిన తర్వాత కాసేపు ఒక 5 మినిట్స్ అయితే ఉంచాను. మీకు కావాల్సిన దాన్ని బట్టి మీరు పొడి వేసుకోండి. ఇంకొంచెం చిక్కదనం కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. అది మనం వేస్తే కొంచెం దగ్గరికి చిక్కగా అవుతుంది. సో నేను ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టాను కదండి, నేను వేడిగా వేయించాను వాటిని. ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఒక స్పూన్ నూనె వేసి వేరే గిన్నెలో వేయించాను. ఎందుకంటే కొంతమంది ఎగ్స్ తిన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, అందులోనే వేయించి అందులోనే పులుసు పెడితే కొంతమందికి నచ్చదు కదా, చూపించడం కోసం నేను అందులో వేయించలేదు, పక్కన వేయించాను. సో ఇప్పుడు నేను ఆల్రెడీ వాటిని వేయించేసాను. వేసిన తర్వాత ఈ పులుసులో, సో ఈ స్టేజ్లో పులుసు ఎవరైనా తీసుకొని ఆ ఎగ్స్ అందులో వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసామంటే మంచిగా ఆ పులుసు అంతా ఎగ్స్కి కూడా పడుతుంది. సో నేను ఇప్పుడు ఆ ఎగ్స్ వేసి 5 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత ఫైనల్గా పులుసు అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఆయిల్ కూడా చక్కగా పైకి తేలింది. ఎమ్మి పులుసు అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఎలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సో మా పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు మా అమ్మ అన్నం పెడుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. సో చూశారు కదా, ఎలా ఉందో చెప్పండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు నేను వాళ్ళకైతే పెట్టేస్తాను. మా అమ్మ ఎప్పుడు పెడుతుందా అని ఇప్పటికి కిచెన్లోకి ఒక 10 సార్లు తిరిగారు. సో వాళ్ళకి పెట్టేశాను. సో తింటున్నారు, చూడండి ఎలా తింటున్నారో. వాళ్ళకి సూపర్ అంట. మా చిన్నోడు చెప్తున్నాడు, ఎమ్మి అని చెప్తున్నాడు నాకు. బాయ్.